మనల్ని ఇప్పటి వరకు అభినవ వివేకానందంలా ఉర్రూ తొలగించినటువంటి స్వామీజీకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మఠంలో నేను చాలా సార్లు క్లాసులు తీసుకోవడం జరిగింది. చాలామంది స్వామీజీలు ప్రవచనాలు కూడా వినడం జరిగింది. ఆ ఫైర్, ఆ నరాల్లో, ఆ నరు ఫైబర్లో ఒక శక్తి, ఒక కాంతి మెరుపు మెరిసినట్టుగా స్వామీజీ మనందరికీ ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించారు. వారికి నా ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు, ఆత్మీయులు, హితులు, సన్నిహితులు, అతిథులు, స్నేహితులు, విద్యార్థులందరికీ ముందుగా నా నమస్కారాలు. స్వామీజీ ఇప్పుడే చెప్పారు మనకి, మనల్లో ఫైర్ కావాలి అని. స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ of the perfection already there in man. I repeat, education is the perfection that is already there in man. అంటే మనిషి ఆల్రెడీ పర్ఫెక్ట్. మనమంతా కూడా దేవుడి పిల్లలం, పర్ఫెక్షన్తోనే పంపించాడు ఇక్కడికి. ఎడ్యుకేషన్ చేయాల్సింది ఏమిటంటే, మనం ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్లీ ఎన్వైరన్మెంట్కి గురై, అంటే కండిషనింగ్, ఎన్వైరన్మెంట్ రకరకాల ప్రభావాలతోని మన కండిషనింగ్ జరిగి ఆ పర్ఫెక్షన్ అనేది మరుగున పడ్డది. దాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు మా గురువు గారు శ్రీరామ్ సార్ ఒకసారి చెప్పారు, ఈ టేబుల్ చూపించి, దీంట్లో నిప్పు ఉందండి, ఈ టేబుల్లో ఉందా? ఉంటే ఇట్ విల్ బర్న్ మై షర్ట్. ఉందా? అంటే కనిపించేటట్టుగా లేదు. స్వామీజీ చెప్పారు గర్భంలో ఉంది అని. దీని గర్భంలో గర్భితంగా అని చెప్పేసి పొటెన్షియాలిటీ అని సార్ ఒక స్లైడ్ చూపించారు స్వామీజీ. ఆ పొటెన్షియల్గా ఉంది. దిస్ ఇస్ కైనెటిక్గా లేదు, కానీ దీని గర్భంలో ఉంది నిప్పు. ఒక అగ్గిపుల్ని తీసుకొని దీన్ని పెట్టండి, అప్పుడు దాంతో మనం వంట చేసుకోవచ్చు, లేకపోతే చలి కాసుకోవచ్చు, ఇంకేదైనా పర్పస్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో మరి నిప్పు ఉందా లేదా? ఇప్పుడు నిప్పు ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది దాంట్లో, అంటే కనిపించట్లా. ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టెడ్. మనకి కంటికి కనిపించకుండా లోపల ఉంది. అలానే మన అందరిలో కూడా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఈచ్ వన్ ఆఫ్ us is endowed with 28 billion neurons. Each neuron is equal to one tiny computer capable of processing 1 million bits of information per second. The power which is lying within us is equal to the power of 2800 crores of computers. మరి స్వామీజీ చెప్పారు, సింహాల్లాగా గర్జించాల్సినటువంటి వాళ్ళం మార్జాలలాగా మత్తుగా ఏదో భయం, ఏదో తెలియనటువంటి ఒక అభద్రతా భావం మన వెంటాడుతూ ఉంది. మరి ఇంతమంది యువకిషోరాలు ఇక్కడ, యువకులు ఉంటే మరి ఎంత ఆనందం, ఎంత కాంతి, ఎంత తేజం రావాలి. స్వామి వివేకానంద అంటారు కదా, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న ఓ డజన్ స్త్రీ పురుషులు నాకు ఇస్తే ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను అన్నారు. ఆ మాటల్లో, ప్రతి మాటలో కూడా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంది. మరి ఇంతమంది, దాదాపుగా ఒక 700 మంది యూత్ ఇక్కడ ఉంటే, యువకిషోరాలు ఉంటే మరి ఎలా ఉండాలి? స్వామీజీ మనకి చెప్పిన దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్, మనం అంతా కూడా, మనలో ఆల్రెడీ పర్ఫెక్షన్ ఉంది. ఎవ్రీ స్కిల్ దట్ వీ నీడ్, మనకు కావాల్సినవన్నీ కూడా మనలో ఉన్నాయి. ప్రకృతి ఈజ్ ఎ బిగ్ కమ్యూనిస్ట్. మా గురువు గారు చెప్తారు, ప్రకృతి ఎప్పుడు కూడా పెద్ద కమ్యూనిస్ట్. బిల్ క్లింటన్కైనా, బిల్ గేట్స్కైనా, అనిల్ అంబానీకైనా, రామోజీరావుకైనా, మీకైనా, నాకైనా అవసరం అంటే అవయవాలన్నీ కూడా 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవంతా కూడా న్యూరాన్స్. వీటిలో స్ట్రక్చర్లు ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. మనకు అవసరమని కూడా అనిల్ అంబానీకి ఉన్న సౌఖ్యం మనకి ఉంది. ఆయన 8 గంటలు నిద్రపోతాడట. మనం పోవా?
మనకుందా లేదా ఆ ప్రివిలేజ్? అతను 8 గంటలు నిద్రపోతే మనం పోగలుగుతున్నాం కదా. మరి నేచర్ ఎప్పుడు కూడా డిప్రైవ్ చేయదు. కావాల్సిన నేచర్ ఇవ్వాల్సిన అందరికి కూడా ఈక్వల్గా ఇస్తుంది. మనందరికి కూడా శక్తులు ఆల్రెడీ పర్ఫెక్షన్ పెట్టి దేవుడు అనండి, నేచర్ అనండి, మీరు ఏదైనా అనండి, ఇక్కడ పంపించడం జరిగింది. మనం ఇక్కడ కండిషనింగ్ జరిగి మనం సింహాల గర్జించాల్సింది పిల్లుల్లా మనం మేవ మేవ అంటూ ఉన్నాం. మరి ఫ్రెండ్స్, ఈ కండిషనింగ్ ఎట్లా జరుగుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యాడు. తండ్రి అంటే అప్పటి వరకు ఊళ్ళో చదువుకున్నాడు. ఫస్ట్ టైం ద బాయ్ ఈస్ గోయింగ్ టు ద నియర్ బై టౌన్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషన్. As the son was going to the town for the first time, the father wanted to teach him a moral lesson practically. In their house there was a tall table, a bookshelf, really it was a bookshelf. తండ్రి అడిగాడు, నాన్న వెళ్ళి ఆ బుక్ షెల్ఫ్ మీద కూర్చోరా అన్నాడు. అప్పుడు అబ్బాయి అనుకున్నాడు ఫాదర్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు అనుకొని వెంటనే చకచక వెళ్ళి దాని మీద కూర్చున్నాడు. కొన్ని క్షణాలు అయిన తర్వాత ఫాదర్ అంటాడు, సన్ జంప్ డౌన్. అప్పుడు అబ్బాయి కిందకు చూస్తాడు. లేదు నాన్న, నేను దూకితే దెబ్బలు తోలుతాను, నేను దూకను అంటాడు. ఏం కాదు నాన్న, దూకు, నేనున్నాను కదా అంటాడు. మళ్ళీ ఒకసారి అబ్బాయి కిందకు చూస్తాడు. నో, ఐ వోంట్ జంప్ డౌన్. ఇఫ్ ఐ జంప్ డౌన్ ఐ విల్ బ్రేక్ మై లెగ్స్, ఐ విల్ గెట్ హర్ట్. అప్పుడు ఫాదర్ అంటారు, బ్రై ఫెలో, ఐఎమ్ యువర్ ఫాదర్ టెలింగ్ యూ జంప్ డౌన్, ఐఎమ్ హియర్ టు క్యాచ్ యూ. అప్పుడు అబ్బాయి తండ్రి కళ్ళలోకి అనుమానంగా చూస్తాడు. దూకితే పట్టుకుంటాడా పట్టుకోడా అని చూసి ఏమైతే అయిందని చెప్పేసి ధైర్యం చేసి గట్టిగా కళ్ళు మూసుకొని దూకుతాడు. అబ్బాయి కింద పడ్డాడు. తండ్రి పట్టుకోలే, మాట ఇచ్చినట్టుగా పట్టుకోలే. అబ్బాయి కింద పడ్డాడు. వాటర్ వాజ్ వెల్లింగ్ అప్ ఇన్ హిస్ ఐస్. హి స్టార్టెడ్ సాబింగ్. Then the father said, see my son, it's a ruthless, rustic, rocky world. It's with full of cheats and rogues. Everyone will tell you that they will help you when you really need their help. Nobody will come to your rescue. Out of my lifetime experience, I am telling you not to believe anyone. I didn't want to hurt you in order to teach you this lesson practically. I didn't catch you. Please forgive me. These are the words of the father. Friends, the father has conditioned the mind of the child, the son. Is this programming or conditioning positive or negative? What do you say, friends? What do you say? Positive or negative? Yes, both. The intention of the father was good, positive. With positive intention only the father did all this. But unfortunately, it turned out to be negative. From that day, he did not believe his own parents. He did not believe his friends. When he went to college, he didn't believe anybody else. One day, he saw a friend of his was talking to him. That day, this guy wore a very nice dress. He was looking very handsome. Then that friend started appreciating. Hello, yeah, you are looking very smart. Where did you buy this dress? Nice selection. Like this he was saying. Then this guy thought inside, if I am looking handsome, why this fellow is looking much happier than me? This fellow wants to cheat me. He may ask me to take him to the canteen for tea or coffee. You fellow, I know all your tricks. Long ago, my father taught me all this. He taught like this inside, and he behaved abnormally. The relationship broke. Whoever says anything, he criticizes it, he condemns it, and he tears it up into pieces. Negative, negative, negative. Friends, after getting married also, this fellow always suspected that lady. After 15 years of their marriage, she took divorce from him. Friends, this guy was very intelligent, but because of the negative programming at that tender age by his own father has made his life miserable. According to an American psychologist, a child hears 1,48,000 negative words by the age of 15. Knowingly or unknowingly, so much negativity enters our minds, friends. God has not deprived of anything. He has given us every
every ability, every capability that we need to become a big success and live joyously on this planet Earth. Because of the conditioning, because of the, we are conditioned by our parents, we are conditioned by our teachers, we are conditioned by our peers, equal age group people, we are conditioned by the books that you have read, we are conditioned by the media, electronic or print. All these things have influenced, and Swamiji was referring to the mind and head as hardware and software. The software was prepared by our parents. God has given the hardware, but the software was prepared by our parents, the friends, the media, the print. All these things have constituted of our software. Friends, what kind of software is there inside? మరి మన లోపల ఎలాంటి సాఫ్ట్వేరు లోడ్ చేయబడి ఉంది? మరి దాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? That may be positive or that may be negative. We don't know. Environmental influence, impact was there on the mind. So friends, what we have to do is, we all want to become a big success. Yes or no? From the president of a country to a Fune, from a Birla to a baker, from the chief minister of a state to his chauffeur, driver, everyone always thinks how to be even more successful in what he or she is doing. Success is the buzzword of everyone. Similarly, we all want to become a big success. Yes or no, friends? What do you say? Yes. మరి ఈ సక్సెస్ రావాలి అంటే మనకి ఏం కావాలి? Swamiji was talking about the power. We need that lion's strength. So friends, according to me, there are, is it there on the screen? Okay. So, according to me, there are 9 powers that power our success. If you want to become a big success, if you want to become a great achiever, according to me, we need to have 9 powers that can empower our success. The first one, friends, is the power of passion. Yes, what is the difference between a desire and a passion? Can any young mind distinguish? Passion and desire. We all know these 2 words. Desire and passion. కోరిక. నిన్న ఎండమూరి గారు కూడా టచ్ చేశారు కదా, కొంచెం ఆస్పెక్ట్ దాంట్లో, అంటే ఈ డింట్ స్ట్రెచ్ ఇట్ మచ్. కొంచెం నిన్న కూడా మీరు ఆలోచించారు డిజైరు, గోల్ గురించి, వీటి గురించి కొంచెం ఆలోచించారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిజైర్ అండ్ ఎ ప్యాషన్? ఎస్. ఓకే, గ్రేట్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? మీరంతా కూడా ఈ సంవత్సరం 2011 January 1st గ్రీటింగ్ చెప్పుకున్నారా? హ్యాపీ న్యూ ఇయర్. ఎవరో ఒకళ్ళు చెప్పారు కదా. ఆన్ December 31st or 1st January ఈ సంవత్సరం ఏం చెయ్యాలి అని కొన్ని గోల్స్ గురించి ఆలోచించారా లేదా? ఆలోచించుంటారు కదా. వాటిలో ఎన్ని సాకారం అయ్యాయి? హౌ మెనీ గోల్స్ వర్ అచీవ్డ్? ఎస్. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఎవరు వెనక నుంచి, ఏ గోలు అని. అసలు ఏ గోలు పెట్టుకున్నామో గుర్తే లేనప్పుడు ఇక దాన్ని అచీవ్ చేయటం అనేది కుదురుతుందా? కుదరదు. మనందరికీ ఉంటుందండి. ఎవ్రీ వన్ ఆఫ్ us వాంట్స్ టు హ్యావ్ ఎ నైస్ బంగ్లో. ఎవ్రీ వన్ ఆఫ్ us వాంట్స్ టు ఎంజాయ్ మోడర్న్ కంఫర్ట్స్. నాట్ ఓన్లీ యూ అండ్ ఐ. Everyone wants to have a nice bungalow, a brand new car. They all want to enjoy modern comforts. Do you know how many people want all these things? Without their doing anything, they expect some miraculous thing to happen in their lives. Out of that, they want to get that. Will it happen? It is against nature, friends. Nature, మనకి ఒక సూత్రం. నేచర్ ఎప్పుడు కూడా, ఈ ప్రకృతి అంతా కూడా ఎలా ఆపరేట్ చేస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడు చీకటి పడ్డది. ఆర్ యూ ష్యూర్ దట్ దేర్ విల్ బి డే లైట్? ఈజ్ దేర్ ఎనీ డౌట్? రేపు పగలు వస్తుంది, రేపు రాకుండా ఇదే చీకటి కంటిన్యూ అవుతుంది ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం అని డౌట్ ఎవరికైనా ఉందా? హౌ డూ యూ నో దట్ ద డే ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎట్ 6 or 6:30 టుమారో? హౌ డూ యూ నో? మీకు ప్రాఫెసీ తెలుసా? ఏమండి? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మరి ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్
మనకి చాలా ఉన్నా కూడా ఎప్పుడు కూడా స్టేబుల్గానే ఉంటుందని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు నాగేశ్వరరావు, మన గంప గారు కాదు అక్కడ. ఆయన చాలా ఈ వాజ్ వెరీ క్లోజ్ టు మీ, ఈ హెల్ప్ మీ మెనీ ఎ టైమ్, ఈ వాజ్ వెరీ గుడ్ టు మీ చాలాసార్లు. కానీ మొన్న ఒకసారి నాకు చాలా ఇంపార్టెంట్ పుస్తకం ఒకటి తీసుకుని పోయాడు. 2 సంవత్సరాల నుంచి, అంటే మొన్న అంటే దాదాపు 2 సంవత్సరాలు కనపట్ల, ఇవాళ అక్కడ కూర్చున్నాడు మొన్న. మరి అప్పటి వరకు ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా వారానికి ఏదైనా పుస్తకాలు తీసుకొని ఇచ్చేవాడు. కానీ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కూడా చెప్పాను. నేను ఏదో రాసుకుంటాను దానికి కావాలి అని చెప్తే 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ కనపడ్డాడు. మరి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఆల్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్ వర్ గుడ్, పాజిటివ్, గ్రేట్. కానీ ఇక్కడ మాత్రం సేమ్ టు బి నెగిటివ్. మరి అలా కుదరదు కదా. నేచర్ ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి నేచర్ ఏం చేస్తుంది? నేచర్ ఆల్వేస్ క్రియేట్స్ ప్రిన్సిపల్స్, ఇట్ అప్లైస్ ప్రిన్సిపల్స్ కదా. ఎందుకు రేపు పగలు వస్తుందని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలరు అంటే, భూమి తిరుగుతుంటుంది కాబట్టి సగం ఇప్పుడు చీకటి, ఇప్పుడు మనం ఇటు వచ్చి వెనక్కి వచ్చాం కాబట్టి సూర్యుడికి ఇప్పుడు ఎలాగో అక్కడ ఆగతగా తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రకృతి ఏం చేస్తుంది? భూమి తిరిగేటట్టుగా చేసింది కాబట్టి, ఆ సూత్రాన్ని పెట్టింది కాబట్టి ఇంకెవరికి డౌట్ వచ్చే అవకాశమే లేదు. ఇక ప్రకృతి సూత్రాలన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఇంబ్యాలెన్స్ ఉండదు, పక్కాగా జరిగి తీరాల్సిందే అనమాట. సో ఫ్రెండ్స్, సో గాడ్ ఏది చేసినా కూడా, ఫ్రెండ్స్, సో కాబట్టి సూత్రాలను మనం పాటించినప్పుడు ఇబ్బంది ఉండదు. యూనివర్స్ మొత్తం కూడా, క్రియేషన్లు అన్నీ కూడా ఏమిటి? ఈ క్రియేషన్ అంతా కూడా, విశ్వం అంతా కూడా ద యూనివర్స్ రన్స్. మరి అక్కడ అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు. మన రోడ్డు మీద వెళ్తుంటే చూస్తున్నారు న్యూస్ పేపర్లు ఎన్ని యాక్సిడెంట్లు, కారుకి లారీ తగిలిందని, లారీకి ఇది తగిలిందని చెప్పేసి రోజు ఎన్ని చూస్తున్నాం. మరి చిన్న చిన్న ఇవే మెయింటైన్ చేయలేకపోతున్నాం. అలాంటి కోటాను కోట్ల నక్షత్రాలు ఒకదానికొకటి తగలకుండా, కొలాయిడ్ అవ్వకుండా ఎట్లా ఉంటున్నాయి? వాటికి ఏం మరి పట్టుకోకుండా, ఆ గురుత్వాకర్షణ తగ్గకుండా రోజు అట్లే ఎలా ఉంటుంది? మరి అది కాస్త తగ్గిపోయి, మరి అది పలచబడి అది ఏమన్నా ఇబ్బంది కలగవచ్చు కదా. మరి ఎట్లా నిలుస్తున్నాయి అంటే, నేచర్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఎప్పుడు తేడా రాకుండా ఉండాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ తయారు చేసి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం పోతుంది. సో మనకి పగలు వస్తుందని గట్టిగా మనం నమ్మాలంటే ఏమిటి? దానికి ఏమిటి? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కాదు, సైన్స్ ఈజ్ దేర్ బిహైండ్ ఇట్. వాట్ ఇస్ ద సైన్స్? భూమి తిరుగుతుంది కాబట్టి మనకు ఖచ్చితంగా పగలు వస్తుంది అని ఉండగలుగుతాం. నేచర్ రూల్స్ అన్నీ కూడా అంత సైంటిఫిక్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, దిస్ వరల్డ్ రన్స్ బేస్డ్ ఆన్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నేచర్ చేసేది ఏమిటంటే, ఒక సూత్రాన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు నేచర్ అప్లైస్ దట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. ఇప్పుడు ఇక్కడ ఒక స్విచ్ ఉందండి. ఇఫ్ ఐ ప్రెస్ దిస్ స్విచ్, ఆల్ ద లైట్స్ ఇన్ దిస్ ఆడిటోరియం విల్ బి ఆఫ్. If that young man presses that switch, will the lights be off? Yes or no? What do you say? Yes. If this lady presses that switch upwards, will the lights be off? Yes. The switch does not bother who is pressing it. If you press the same switch upwards, the same results you will get. There will not be any impartiality. Friends, success is a science like physics and chemistry. As every science has got some laws and rules, even the science of success has got some laws and rules. They are same for everyone, they are same everywhere. Whoever follows those laws and rules can become a big success. That is why the famous philosopher Jiddu Krishnamurti said once, if a thing is possible to one, that is possible to anyone or everyone, provided he or she fulfills the same conditions and follows the same recipe. ఒక్కళ్ళకి సాధ్యమైంది ప్రతి ఒక్కరికి సాధ్యం, మనం కూడా వాళ్ళు చేసినట్లుగానే ఆ పనులు చేసినప్పుడు అని చెప్పేసి జిడ్డు కృష్ణమూర్తి గారు అంటం జరిగింది. సో ఫ్రెండ్స్, నేచర్కి పక్షపాతం ఉండదు, సూత్రాలకి పక్షపాతం అనేది ఉండదు. ఈ ప్రపంచం ఏమిటి? కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే మనం ఈ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితం రావాలంటే ఈ పని చేయాలి, ఈ పని చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మరి ఎలక్ట్రిసిటీ ఉంది, దెర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ ఉన్న తర్వాత ఇప్పుడు నేను పట్టుకున్నా షాక్ కొడుతుంది, మరి అమ్మాయి పట్టుకున్నా షాక్ కొడుతుంది, ఈవెన్ స్వామీజీ పట్టుకున్నా కూడా షాక్ కొడుతుంది. దానికి ఇక నేచర్కి పక్షపాతం లేదు. మా
గురువుగారు చెప్తుంటాడు అనమాట, బొద్దింకకి బుద్ధుడికి నేచర్ దృష్టిలో ఏం తేడా లేదు, ఇద్దరు కూడా బిడ్డలే. బుద్ధుడు నేచర్కి బిడ్డే, బొద్దింక కూడా బిడ్డే. రూల్స్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి ఈ వాజ్ ఎడ్యుకేటింగ్ మీ, ఈ వాజ్ టెలింగ్ ఇన్ కాంటెక్స్ట్. కాబట్టి నేచర్కి ఇప్పుడు మనం చూస్తున్న అవతార పురుషులు షిరిడి సాయిబాబా మానవ రూపం ధరించిన తర్వాత దేహాన్ని వదిలేడా లేదా? జీసస్ క్రైస్ట్ దేహాన్ని వదిలేడా లేదా? రాముడు, దేవుడు అనబడే రాముడు మరి దేహాన్ని విడిచేసి మానవులకు పోయాడు. కృష్ణుడు తెలుసా ఆయన అవతారం ఎట్లా సాధించాడు? ఒక హంటర్ బాణం వేస్తే బాణం తగిలి కాలికి ఆయన చనిపోవడం జరిగింది. బుద్ధ ఐ థింక్ సంబడి సెడ్ పిగ్ పోర్క్ తిని ఆయన చనిపోవడం జరిగిందని చెప్పేసి ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ఐ వాజ్ టోల్డ్ లాంగ్ అగో బై సమ్ వాయిస్ మ్యాన్. ఈజ్ ఇట్ ట్రూ? సో థ్యాంక్ యూ. కాబట్టి ఎందుకు ప్రకృతిగా సూత్రాలు ఒకటే, ఎవరికైనా కూడా ఆ మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ సూత్రాలు ఈక్వల్లీ. అప్పుడు సత్యసాయిబాబా రీసెంట్గా చూశారు కదా, ఆయన ప్రపంచం అంతా భక్తులు ఇదంతా ఉన్నారు. సరే ఏమనుకున్నా సార్ మీరు, ఆయన కూడా ఒక రోజున కొంతకాలం ఉన్నారు, ఆయన కూడా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. అంటే నేచర్కి పక్షపాతం అనేది ఉండదు. బొద్దుడైనా బొద్దింకైనా, యాంట్ అయినా ఎలిఫెంట్ అయినా సేమ్ ప్రిన్సిపల్. కాబట్టి ఫ్రెండ్స్, మనం అంతా కూడా కావాల్సింది ఏంటంటే స్వామీజీ చెప్పారు, ప్రిన్సిపల్ సెంటర్డ్ పీపుల్గా ఎదగాలి. మనం కొన్ని ప్రిన్సిపల్స్కి స్టిక్ అవ్వాలి. ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా వాటిలో తేడా ఉండదు. దే ఆర్ ఆల్వేస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్, దే ఆర్ ఆల్వేస్ సేమ్ ఎవ్రీవేర్. కాబట్టి మనం కొన్ని ఆ ప్రిన్సిపల్స్ని, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీని, అంటే నథింగ్ హ్యాపన్స్ బై ఇట్ సెల్ఫ్. యాక్సిడెంట్ జరిగింది అంటాం మనం, అంటే దాని అంతర్గా జరిగిందని మన అర్థం. యాక్సిడెంట్ కూడా దాని అంతర్గా జరగదు. ఎన్ యాక్సిడెంట్ హ్యాపన్స్, ఇట్ డజంట్ హ్యాపన్ బై ఇట్ సెల్ఫ్. ఎన్ యాక్సిడెంట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సమ్ హ్యూమన్ ఎర్రర్ ఆర్ సమ్ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ సమ్టైమ్స్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్. దాని అంతర్గా జరిగేది ఏది కూడా ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ ప్రకృతిలో నేచర్ సూత్రాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి మనం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిగ్ సక్సెస్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ సక్సెస్? ఆ లాస్ ఆఫ్ సక్సెస్ని తెలుసుకుంటే, లేదా లాస్ ఆఫ్ నేచర్ని తెలుసుకుంటే, అప్పుడు విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఎందుకంటే నేచర్కి ఎప్పుడు కూడా దేర్ విల్ నాట్ బి ఎనీ బయాస్, ఎనీ పార్షియాలిటీ. సో ఫ్రెండ్స్, ఈ ప్యాషన్ అంటే ప్రకృతి ఎప్పుడు కూడా ఏముండాలి, విజయం సాధించాలనుకుంటే, ఏది సాధించాలనుకున్నా కూడా ప్యాషన్కి డిజైర్కి ఏంటంటే, కోరిక అంటే మనందరికీ ఉంటుంది. దానంతరిగా జరిగితే అది రావాలని అందరూ ఉంటుంది మామూలు కోరికలు. కానీ అది కాదు. ప్యాషన్ అంటే ఏమిటంటే ఏ లోనటిక్, ఏ లవ్వర్, ఏ లోనటిక్ అండ్ ఏ డ్రంకర్డ్, ఆ మానసిక స్థితి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమలో పడ్డారా? ప్రేమ అనుభవం ఉందా? ఎవరినన్నా ప్రేమించారు మీరు? ఎవరిని ప్రేమించలేదా? అంత దుర్మార్గులా మీరు? అమ్మ నాన్నని, అక్క చెల్లిని, లేకపోతే ఫ్రెండ్స్ని ఎవరిని ప్రేమించలేదా? మన ప్రేమ అంటే మన మైండ్ ఎక్కడో ఏదో అనుకుంటాం అనమాట. పెళ్ళా? మరి ఆయన చూడండి, ఇక్కడ కూర్చున్నాడు ఫస్ట్ 3 రోజులో ఎంత పులకరించిపోతున్నాడు పెళ్ళి అనగానే. ఇక్కడ స్వామి మేమంతా పెళ్ళి అయిన వాళ్ళమే. పెళ్ళి ఓ విచిత్రమైన విషయం అండి. పెళ్ళి అయినటువంటి నా లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎందుకైందా అని ఉంటుంది. పెళ్లి కానీ మీలాంటి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎప్పుడవుద్దా అని ఉంటుంది అనమాట. అందుకే ఒక పెద్ద ఆయన అన్నాడు, మ్యారేజ్ ఇస్ ఎ కేజ్, దోస్ హు ఆర్ ఇన్సైడ్ వాంట్ టు గో అవుట్ సైడ్, దోస్ హు ఆర్ అవుట్ సైడ్ వాంట్ టు గో ఇన్సైడ్. అందుకే ఇంకో పెద్ద ఆయన ఏమన్నాడంటే, మ్యారేజ్ ఇస్ ఏ నెసెసరీ ఈవిల్ అన్నాడు. పెళ్ళి అవసరమైన చెడు అని చెప్పేసి ఆయన అంటం జరిగింది. సో ఒకరోజు అటు ఇటు అవుద్దు, అంత పులకరించవద్దు. సో ఫ్రెండ్స్, మరి ప్యాషన్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, మీరు చూస్తున్నారు కదా, ప్రేమ కోసం టవర్ ఎక్కి దూకుతానంటాం, లేకపోతే చెట్టు దూకుతాను, ఎన్నెన్నో చేస్తానంటాం, లేకపోతే రాజ్యాలు వదులుకున్న వాళ్ళని, లేకపోతే అర్ధరాత్రులు అక్కడ పామును పట్టుకొని కూడా పైకి ఇంట్లోకి పోయినటువంటి వాళ్ళని. వాళ్ళకేమీ తెలియదు, ఇక మొత్తం కూడా ఒకే స్టేట్, టోటల్ కాన్సన్ట్రేషన్, రియల్ లవ్ ఎక్కడున్నా కూడా. అది ఒక అమ్మాయి మీద కాదు, అబ్బాయి మీద కాదు. నాకు జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ ఒక్క అనుభవం లేదు. ఎప్పుడు కాస్త అప్పుడప్పుడు వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా నేను కూడా ప్రేమ అంటే అమ్మాయి అనుకున్నాను. అంటే అమ్మాయిని ప్రేమిస్తేనే ప్రేమ అని, అంటే పెళ్లి చేసుకోవటం కోసం అమ్మాయిని ప్రేమిస్తేనే ప్రేమ అనుకున్నాను.
అట్లా అనుకుంటూ ఆ లోటు ఉంది అని చెప్పేసి అనుకునేవాడిని. ఆ తర్వాత నేను ఈ మధ్య ఒక పుస్తకం రాశాను, సంపద రహస్యం అని చెప్పేసి. ఒక 2.5 ఇయర్స్ క్లాసులు వచ్చినా డబ్బులు వస్తాయన్నా కూడా వదులుకునేవాడిని. ఒక్కోసారి ఒక 25,000 ఇస్తున్నాడు ఒక ఆయన, క్లాసుకు పిలిచాడు. మా ఆవిడికి చెప్పాను, లేడు ఊరికి పోయాడని చెప్పని. మళ్ళీ అటు పోయి వచ్చాను అనుకోండి, దీని మీద కూర్చోవడం కష్టమైపోద్ది అనమాట. అప్పుడు దాని మీద అంటే ఆ 2.5 సంవత్సరాలు దాని మీద ఏమిటంటే టోటల్ ఇక అదే లోకం. అన్నం తింటున్నా కూడా అదే గుర్తుకొచ్చేది, పడుకున్నా అదే గుర్తుకొచ్చేది. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మా పిల్లలు నాతో మాట్లాడటం మానేశారు. ఎప్పుడు మళ్ళీ శృతి మొదలు పెట్టినాం అనేవాళ్ళు అనమాట. ఎప్పుడు చూసినా అది ఎవరైనా మా ఇంటికి వస్తే ఒక 2 పేరాలు చదివి వినిపించేవాడిని. మా ఆవిడ వచ్చి వార్నింగ్ ఇస్తూనే ఉండేది, ఇట్లా చూసి ఆపు ఆపు అని వార్నింగ్ ఇచ్చేది. ఏం చేయను మరి, అది వీక్నెస్ అనమాట అది. దాంతో అంత ప్రేమలో పడి ఎప్పుడు చూసినా ఎక్కడ పోయినా కూడా ఇంకేం పోయింది, డ్రెస్ బట్టలు వేసుకున్నా లేకపోయినా, ఏ తినకపోయినా కూడా అసలు మొత్తం వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారని కూడా అట్లా కూర్చొని ఆ పుస్తకం అది కాగితం వేసుకొని దాని మీదనే ఆయనకి ఎప్పుడు చెప్దామని చూస్తుండేవాడిని, ఎప్పుడు వస్తారా అని. ఎవరైనా వస్తారంటే మహా ఆనందపడిపోయేవాడిని అనమాట మా ఇంటికి. అది సేమ్ అదే. అంటే ఎక్సైటెడ్గా ప్రేమ అంటే ఏమిటి, ఏ విషయంలో అయితే మీరు ఒక పుస్తకం చదివేటప్పుడు కానివ్వండి, ఒక పెయింటింగ్ వేసేటప్పుడు కానివ్వండి, ఒక పుస్తకం ఒక మీ స్టడీస్ కోసం చదివేటప్పుడు కానివ్వండి, మీ ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కానివ్వండి, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఇంట్రెస్ట్ అది ఫీల్ అయ్యారనుకోండి, దట్ ఈస్ లవ్. ఏ లవ్వర్, ఏ లోనటిక్ అంటే డ్రంకడ్, ముగ్గురికి ఒకే స్టేట్ ఉంటుంది అంటే టోటల్ కాన్సన్ట్రేషన్. ఆ లవ్లో పిచ్చివాడు అంటాం కదా, వాడికి ఏం తెలియదు. పిచ్చివాడు కూడా ఏమి ఉండదు, వాడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒకే దాని మీద ఉంటుంది. తర్వాత తాగుబోతు కూడా, వాడికి కూడా ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, రౌడీలు గుండాలు ఏమైనా చంపించాలనుకోండి, వాడికి మామూలుగా అయితే అన్ని గుర్తుకొస్తాయి. వాడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండాలి, చంపడం మీద ఉండాలి. అందుకని వాళ్ళు బాగా ముందు తాగిస్తారు. అప్పుడు ఏం గురించి ఆలోచిస్తాడు, టోటల్ కాన్సన్ట్రేషన్ వాడికి చంపడం మీదనే ఉంటుంది. పోయి అప్పుడు ఎవడో పుడిచి వస్తాడు ఆ మందు మత్తులో. కాబట్టి ఈ ప్యాషన్ అనేది కూడా అలాంటి స్థితి. అది ఆ స్థితిలోకి ఎవరైతే వెళ్ళారో ప్రపంచంలో, నేచర్ వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చిందండి. ఏది కావాలంటే, మీకు చదువు ఉన్నా లేకపోయినా, మీకు వయసు ఉన్నా లేకపోయినా, మీకు ఏది ఉన్నా లేకపోయినా కూడా ఈ ప్యాషన్ అనేది ఉంటే, ఏ రంగంలో అయితే, ఏ విషయం పట్ల అయితే మీకు ప్యాషన్ ఉంటుందో అప్పుడు దాన్ని మీ సొంతం చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఎత్తుగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, డబ్బులు ఉన్నాయా లేవా, చదువు ఉందా లేదా, ఇవన్నీ కూడా పట్టించుకోదు నేచర్. ఆ ప్యాషన్ కావాలి. ఎక్కువ కూడా అక్కడ ఒక 2 సంవత్సరాలు ఆ స్థితిలో ఉండండి. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదువుతున్నారా, ఆ ఎంబీబీఎస్ ఈ 4 ఏళ్ళ అయిన దాకా అదే ప్యాషన్తో ఉండండి. ఎవరు కనపడ్డా కూడా ఎంబీబీఎస్ దాంట్లోనే న్యూరాన్స్, తర్వాత సెల్స్, ఇవన్నీ గురించి మాట్లాడుతూ ఉండండి. ఎవరు కనపడ్డా కూడా పారిపోయి అదే కనిపించారు అనుకోండి, మొత్తం ఈ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇవన్నీ కూడా లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ అని మాట్లాడుతున్నారు అనుకోండి, అది ప్యాషన్. ఇక మీకు ద గ్రేటెస్ట్, స్వామీజీ చెప్పారు ఇంతకుముందు, నంబర్ 1 న్యూరో సర్జన్ ఒక ఆయన చిత్తూరు నుంచి అయ్యారని చెప్పారు కదా, ఆయన ఒక హెడ్ని పెంచుకున్నాడు. మనం ఏమిటి, హార్ట్ని కూడా, హెడ్ అండ్ హార్ట్ రెండు కూడా పెంచుకోవాలంట. అక్కడ హార్ట్కి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ హెడ్కి ఎడ్యుకేషన్ వచ్చింది, హార్ట్కి లేదు అక్కడ. సో ఈ రెండింటికి ఉండాలి ఆ ప్యాషన్. మీరు దేని మీద అయితే దేంట్లోనే ఉండండి. థామస్ ఎడిసన్ ఉన్నాడండి, చదువు రాదానికి. సార్ చెప్పారే మన స్వామీజీ, ఏది 3 R's అని, రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. రాయటం, చదవటం, లెక్కలు చేయటం. ఆయన స్కూల్లో నుంచి వెళ్ళగొడితే ఇవి కూడా తల్లి నేర్పింది. స్కూల్లో మీ కూడా ముద్దని వెళ్ళగొట్టారు స్కూల్ నుంచి. ఇంట్లో తల్లి ఈ 3 నేర్పింది. 8వ ఏటని ఇంట్లో లెబొరేటరీ పెట్టాడు. 8 సంవత్సరాలంటే మన పిల్లలకి మనమే ఫేస్ కడగాలి, వాళ్ళకి బట్టలు వేయాలి. 8 సంవత్సరాల పిల్లలు అంటే ఎలా ఉంటుందో. అతను 8 years, at the age of 8 he started he set up his own laboratory. మరి ఆయన పనులు చైల్డ్ లేబరర్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించుకొని ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఆ ప్యాషన్ ఉంది కాబట్టే ఆయన 1000 కోట్లు, దాదాపుగా 1000 కోట్లు వర్త్ చేసే, అంటే మన కరెన్సీలు చెప్పుకుని 1000 కోట్లు వర్త్ చేసే లెబొరేటరీ, లైఫ్ టైమ్ అచీవ్మెంట్. అది ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏమి కూడా ఆయన ఆ భార్యని పిల్లల్ని ఇంట్లో పోయి తీసుకొచ్చి, చూడండి ఇలాంటి దృశ్యం మీకు మళ్ళీ ఎప్పుడు కనపడదు, చూడండి నన్ను లాక్కొచ్చాడు చూపించి చేస్తాడు. తర్వాత వారం రోజులకి ఫోనోగ్రామ్ కనిపెట్టాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన మనమైతే 1000 కోట్లు మొత్తం పోయింది అనేది. అది డబ్బులనే ఆయన బై ప్రోడక్ట్గా వచ్చింది. ఆయన ప్యాషన్ అంతా దేంట్లో ఉంది, కనిపెట్టడం, ఎక్స్పెరిమెంట్ చేయడం మీదనే ఉండేది, కనిపెట్టడం దాని మీదనే ఉండేది. ఆయన ఎన్ని చదువు రానటువంటి ఎడిసన్ 1093 వస్తువులు కనిపెట్టాడు. మరి ఐన్స్టైన్ కూడా మొద్దు అనేవాళ్ళు. ఆయన లెక్కలు అసలే వచ్చేయవు. కానీ చివరికి ఆయన మ్యాథమెటిషియన్, ఫిజిసిస్ట్గా గొప్ప గుర్తింపు పొందాడు.
లెక్కల టీచర్ ఎప్పుడు తిట్టేవాడు, ఒరే నీది మట్టి బుర్రరా, జీవితంలో నీకు లెక్కలు రావు, ఒళ్ళు బాగా పెంచుకో, భవిష్యత్తులో కూలి పని చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తిట్టేవాడు టీచరు. కానీ అలాంటి ఐన్స్టైన్ మరి ఏమిటి ఆ లెక్కల్లో, గణితంలో, ఆ ఫిజిక్స్లో అద్భుతమైనటువంటి ప్రతిభను చూపి సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచ స్థితిని గతిని మార్చాడు. ఎట్లా అప్పుడు ముద్దు అన్నవాళ్ళు మరి వాళ్ళ మేధావి ఎట్లా అయ్యాడు? ప్యాషన్. ఆయన ఎప్పుడు కూర్చున్నా కూడా ఏం చేసేవాడు తెలుసా? ఇలాంటి కుర్చీ ఒకటి ఉంటే, ఈ కుర్చీలో ఉందనుకోండి, కాంతి కిరణం లైట్ బీమ్ నా ముందు వెళ్తుంటే ఈ కుర్చీని నేను ఆ లైట్ బీమ్ మీద పెట్టి దాంట్లో నేను కూర్చుంటే ఎలా ఉంటుంది, ఇలానే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు, ఊహిస్తూ ఉండేవాడు. పగటి కళ అంటారే, అట్లా కళ అంటే ఇమాజినేషన్, ఊహాలోకంలో తేలాడుతుండేవాడు. లైట్ పోతుంది కాంతి కిరణం, దీని మీద అది చాలా స్పీడ్గా పోతుంది కదా, మరి దాని మీద ఈ కుర్చీ వేసుకొని దాంట్లో నేను కూర్చుంటే అసలు ఎట్లా ఉంటుంది ప్రపంచం, ఎక్కడ పోద్ది, ఎప్పుడు ఇలాంటివి చేసేవాడు. ఆయనకి నేచర్ కూడా సహకరించింది. పాపం ఆయన కారు లేదు, మోటార్ సైకిల్ కూడా లేవు, డబ్బులు ఉండే కావు. ఎప్పుడు కూడా ఆయన లెబొరేటరీకి, తర్వాత ఆఫీస్కి, ఇంటికి నడిచిపోతూ ఉండేవాడు. కాబట్టి ఈ టైంలో ఏమిటి అంత ఆలోచించుకుంటూ పోయాడు. నడుపుతూ ఈ ఆలోచించాలంటే ఎక్కడ పోతాడు అనమాట. కాబట్టి ఆయన అదొక అదృష్టం, కారు లేదు, బండి లేదు, ఎక్కువ నడిచిపోవాడు. దాంతో ఆయనకి ఏమిటి బాగా ఇట్లా ఊహించుకోవడానికి అవకాశం కుదిరింది. ఆయన ఆ ఊహతో దాన్ని కనిపెట్టేశాడు. ఆయన ఏమన్నాడు, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఐన్స్టైన్ అన్న మాట ఏమిటంటే, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఆయనకి కూడా మరి అంత ప్రతిభావంతుడుగా అనుకోలేదు. మీరు ఏ ఫీల్డ్లో చూడండి, ఎక్కడైతే ప్యాషన్ ఉంటుందో ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తి దాంట్లో అద్భుతాలు చేయటం అనేది జరిగింది. ఏ రంగంలో చూసుకున్నా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసు కదా మీకు, 2 ఎకరాల కుటుంబం, ఆ చెరుకు గళ్ళు ఇదంతా కూడా అక్కడ చిత్తూరు నుంచి వచ్చాడు, వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాడు. కానీ ప్యాషన్ ఏమిటి, ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలని ఎంఏలో ఉన్నప్పుడే ఉండేదంట. ఆయన ఫ్రెండ్స్ అంటూ ఉంటారనమాట. ఆ ప్యాషన్ ఉంటుందో చివరికి అయ్యాడా లేదా, సరే ఇక ఆయన పాలిటిక్స్ అయితే మనకు అనవసరం. కానీ ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అతనికి నేచర్ కోఆపరేట్ చేస్తుంది. ద పవర్, ఆ ప్యాషన్కి అంత పవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓ చిన్న అగ్గిపుల్ల గీశారనుకోండి నేను ఇక్కడ, ఏమవుతుందండి, ఈ ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే గాలి ఏం చేస్తుంది, ఆర్పేస్తుంది. అదే ఒక పెద్ద మంట పెట్టాను అనుకోండి, ఆ గాలి ఎంత ఎక్కువ వస్తే ఈ మంట ఆ గాలిని అంత ఆరగించేసి తనని ఆర్పాలని వచ్చే గాలిని ఈ మంట ఏం చేస్తుంది, ఆరగించేస్తుంది, తినేసి ఇంకా పెద్దదయ్యి అరణ్యాలు కూడా తగలబెట్టగలిగే కెపాసిటీకి చేరుకుంటుంది. అది ప్యాషన్. చిన్నది అనుకోండి, చిన్న మంట అయితే చిన్న గాలికే ఆరిపోతుంది. పెద్ద మంట అనుకోండి, ఎంత గాలి వచ్చినా కూడా అది దానికి షేక్ అవ్వదు. అలానే ఈ ప్యాషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత గట్టిగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఇక్కడ ఏదో వచ్చినట్టు ఫ్రెండ్స్. ఇక రెండోది ద పవర్ ఆఫ్ డ్రీమ్స్. కళలు కనాలి. ఇంతకుముందు స్వామీజీ కూడా ఇదే మాట్లాడారు కదా. ఏది కళలు కంటము అంటే కళకని హాయిగా దుప్పట్లో నిద్రపోవటం కాదు. నిజంగా కళ కన్న తర్వాతగా నిద్ర పట్టకూడదు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు ఆ కళను సాకారం చేసుకుందామని ఎదురు చూస్తుండాలి. మనకి ఎలా ఉంటుంది, ఇంకో 10 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది అని ఉంటుంది. నేను పుస్తకం రాసేటప్పుడు ఎట్లా ఉండేదంటే, ఎప్పుడు తెల్లారిద్దా, ఇంకో 2 పేరాలు ఎప్పుడు రాద్దామని అనుకుంటూ ఉండేవాడు. అది పిచ్చి అంతే. ఎప్పుడు కంప్లీట్ అవుద్ది దాని గురించే ఉండేదన్నమాట. సో ఆ డ్రీము ఉన్నప్పుడు గట్టి డ్రీమ్ ఉండాలి. కళలు కనాలి. కళలు కన్న తర్వాత నేను ఇప్పుడే చెప్పాను, ఈ నేచర్ అంతా కూడా ఒక సూత్ర ప్రకారం నడుస్తుందని. ఏమిటది, కాజ్ అండ్ ఎఫెక్ట్. నేచర్ ఎప్పుడు కూడా ఏమిటి, సూత్రాలకు లోబడి ఉంటుంది. సో డ్రీమ్ కంటే అది ఆటోమేటిక్ అయిపోదు. డ్రీమ్ కన్న తర్వాత ఏం చేయాలి, దానికి అవసరమైన పనులు చేయాలి. ఇఫ్ యూ డిసైడ్ వాట్, హౌ విల్ బి షోన్ టు యూ, దట్ విల్ బి అన్ఫోల్డెడ్ టు యూ స్టెప్ బై స్టెప్. మనకేం కావాలో నిర్ణయించుకుంటే, ఏం సాధించాలో నిశ్చయించుకుంటే, అప్పుడు దాన్ని ఎలా సాధించాలో మన మైండ్ మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి, కారులో కూర్చున్నారు, చీకటి, అమావాస్య, మరి మీకేమి దారి కనిపించట్లేదు. అప్పుడు ఏం చేశారు, హెడ్ లైట్స్ ఆన్ చేశారు.
హెడ్ లైట్స్ ఆన్ చేస్తే విజయవాడ దాకా మీకు దారి కనపడుద్దా? కనపడదు. ఎక్కడ ఒక 100 అడుగులు కనపడుద్ది. ఆ 100 అడుగులు డ్రైవ్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి హెడ్ లైట్స్ ఏం చేస్తుంది? ఇంకొక 100 అడుగులు దారి చూపిస్తుంది. అక్కడి నుంచి ఇంకొక 100 అడుగులు, ఇంకొక 100 అడుగులు, ఇలా తెల్లారేసరికి ఒక 100 అడుగులు 100 అడుగులు చొప్పున మీరు విజయవాడ తెల్లారే వరకు విజయవాడ చేరుకుంటారు. దట్ విల్ బి అన్ఫోల్డెడ్. సో డ్రీమ్ అనేది ఉన్న తర్వాత, కాజ్ అండ్ ఎఫెక్ట్ సూత్రాన్ని మీరు పాటించడానికి రెడీ అయిన తర్వాత, అప్పుడు వే అనేది దట్ విల్ బి షోన్ టు యూ. ముందే ఏమిటి, ఎట్లా మార్గం, నేను ఎట్లా కాబోతున్నాను, ఎవరినైనా అడగండి, విజయం సాధించిన ఏ వ్యక్తిని అడగండి, వాళ్ళు చెప్తారు, ఐ నో దట్ ఐ వాజ్ గోయింగ్ టు విన్, ఐ వాజ్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ విన్నర్, బట్ ఐ డిడ్ంట్ నో హౌ. నేను ఏదో ఒక రోజున గొప్పవాడు అవుతానని తెలుసు, కానీ ఎలా అవుతానో తెలియదు అని చెప్పేసి విజేతలంతా కూడా చెప్తూ ఉంటారు. సో ముందు కావాల్సింది ఏమిటి? డ్రీమ్. మరి నేను మొన్న ఏదో ఒక వర్క్షాప్ చేస్తూ కాలేజ్ స్టూడెంట్స్కి, మీ గోల్ ఏమిటి, దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో అడిగితే ఏం కోరుకుంటామంటే, ఒక అబ్బాయి ఏమడిగాడు తెలుసా? స్కూటర్ కావాలని కోరుకుంటాను సార్ అన్నాడు. రతన్ సింగ్ అనే ఒక గోర్ఖా ఉండేవాడు. గోర్ఖాలు తెలుసు కదా? అతని దైవభక్తి ఎక్కువ. రోజు దేవుడిని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు కరుణించి కల్లో ప్రత్యక్షమయ్యాడు. రతన్ సింగ్ నీకేం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, వైట్ హౌస్ లాంటి ఒక పెద్ద మ్యాన్షన్, ఇంద్రభవనాన్ని నిర్మించు అన్నాడు. డన్ అన్నాడు దేవుడు. వైట్ హౌస్ లాంటి భవనం తయారైపోయింది. రెండో కోరుకుని ఆయన, స్వామి లోపల గోడలని బంగారంతో తాపడం చెయ్యి అన్నాడు. డన్ అన్నాడు దేవుడు. మొత్తం బంగారంతోనే ఆ గోడలన్నింటినీ తాపడం చేయడం జరిగింది. మూడో కోరుకుని ఆయన, స్వామి చుట్టూ ఉద్యానవనాలు నిర్మించు అన్నాడు. అద్భుతమైన ఉద్యానవనాలు నిర్మించాడు దేవుడు. ఆఖరి కోరిక నాయన ఏం కావాలో కోరుకో అన్నాడు. స్వామి నన్ను ఈ బంగ్లాకు గోర్ఖాని చెయ్యి అని కోరుకున్నాడు. సో ఫ్రెండ్స్, అందుకే కలాం అనేది ఏమనేవారు వారు? డ్రీమ్ బిగ్. సరే, ఇది నిజంగా జరిగిన సంఘటన, స్టోరీ అనేది, అంటే దాంట్లో పాయింట్ అనేది మీకు అర్థమైంది కదా. డ్రీమ్ బిగ్ అంటే మనం ఏం కోరుకోవాలనేది అదే అనమాట. ఫ్రెండ్స్, సైకాలజీ ఏం చెప్తుందంటే, యూ కెనాట్ అచీవ్ మోర్ దాన్ బై యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్. మీరు ఎంత సాధించగలమని అనుకుంటారో అంతకంటే ఎక్కువ సాధించే అవకాశం లేదు. ఓ రైతు గుమ్మడి పొదలు వేశాడు. అవి బాగా పూత పూసాయి, పిందెలంతా కూడా కాపుకొచ్చాయి. అప్పుడు ఆయన ఆ ఊరు వెళ్ళి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఏం చేసి, ఆయన ఇంట్లో ముంతలు ఉన్నాయి. ముంతలు అంటే తెలుసు కదా, ఎర్దన్ పాట్స్, మట్టి కుండలు ఉన్నాయి. ఒకటి ఈ సైజు ఉంది, ఒకటి ఈ సైజు ఉంది, ఒకటి ఈ సైజు ఉంది. ఆయనకి ఎందుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఆ 3 ముంతలు తీసుకొని వచ్చాడు. వచ్చేసి అన్ని కాయలు కూడా అప్పుడు ఎంత ఈ సైజులో ఉన్నాయి పిందెలు. ఈ చిన్న ముంతను ఒక దాంట్లో పెట్టాడు, అంతే ఉన్న అదే సైజు ఉన్న పిందెను ఇంకో దాంట్లో పెట్టాడు, అదే సైజు ఉన్న ఇంకో దాంట్లో పెట్టాడు. పెట్టేసి ఆ కాయలు పోయకుండా దానికి తాడు కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ తీగలకి ఆ ముంతలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఓ 4 రోజుల తర్వాత వచ్చాడు. పంట అంతా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక కాయ ఈ సైజుకి వచ్చాయి, గుమ్మడికాయలు బ్రహ్మాండంగా పండాయి. కానీ మొదటి ముంతలో పెట్టిన కాయ గుమ్మడికాయ ఇంతే ఉంది, రెండో ముంతలో పెట్టింది ఇంతే ఉంది, మూడో ముంతలో పెట్టింది ఇంతే ఉంది. ఏమిటి, రైతు ఏం చేశాడు, వాడికి అవి ఎంత ఎదగాలో స్పెసిఫై చేశాడు, లిమిట్ పెట్టేశాడు. మనం కూడా ఇప్పుడు రతన్ సింగ్ ఏమిటి, నాకు గోర్ఖాన్ అయితే చాలు అనుకున్నాడు. నా ఫ్రెండు యంగ్ ఫ్రెండ్ ఏమన్నాడు, స్కూటర్, దేవుడు కనపడితే స్కూటర్ అడుగుతాను అన్నాడు. మా అమ్మాయిని చిన్నప్పుడు కనపడి అడిగితే ఏం అడుగుతావు అంటే, ఐస్ క్రీమ్ అడుగుతాను, కుల్ఫీ ఐస్ క్రీమ్ అడుగుతాను అన్నది. కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే మామూలుగా పెద్దగా రోజు దొరకదు, ఎక్కడికి దొరికితే కుల్ఫీ ఐస్ క్రీమ్ 4 డబ్బాలు కావాలని అడుగుతాను అన్నది. సో ఫ్రెండ్స్, కాబట్టి డ్రీమ్ బిగ్. ఎట్లా అవుద్ది అది అనేది మీకు అనవసరం. ఇఫ్ యూ డిసైడ్ వాట్, హౌ విల్ బి షోన్ టు యూ. విజేతలందరికీ కూడా జరిగింది అది. ఎలా అనేది ప్రకృతి చూపిస్తుంది. మీకు వ్యక్తులు అవసరమైతే మీ జీవితంలో నేచర్ వాళ్ళు పంపిస్తుంది. సంఘటనలు అవసరమైతే సంఘటనలు సృష్టిస్తుంది. మీకు ఐడియాస్ అవసరమైతే ఐడియాస్ను తట్టేటట్లుగా చేస్తుంది. అదంతా నేచర్ చూసుకుంటుంది అనమాట. అంటే మీకు తెలియని ప్రపంచం చాలా ఉంది. ఈ దృశ్య ప్రపంచం కంటే అదృశ్య ప్రపంచం ఎంతో ఉంది. ఈ భూగోళం ఎంత ఉందో సముద్రంలో ఎప్పుడైనా చూసారు, సినిమాలు కనుక చూస్తుంటారు కదా, ఎంత సముద్రం ఉంది, లోపల ఎన్ని జీవులు ఉన్నాయి. మనం 650 కోట్ల మంది అండి మొత్తం ఈ భూగ్రహం మీద ఉంది. లోపల ఎన్ని కోట్లు ఉన్నాయి? మనకంటే ఎక్కువ జనాభా ఎక్కడ సముద్రంలో ఉంది. మరి ఈ విషయం అంటే మనం ఒక్కళ్ళమే కాదు కదా. ఎప్పుడైతే మనం ఒక గట్టి డ్రీమ్ పెట్టుకొని ఆ ప్యాషన్తో ఉంటామో, అవర్ మైండ్ విల్ గెట్ కనెక్టెడ్ విత్ దీస్ న్యాచురల్ ఫోర్సెస్. అవి
మనకు కావాల్సిన విధంగా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఏ విధంగా అప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయిందనుకోండి బండి, ఇక ముందుకు పోతూ ఉంటుంది. మనందరికి కూడా ప్రాబ్లం ఏమిటి? మొదటి అడుక్కే ప్రాబ్లం అనమాట. స్టార్టింగ్ ట్రబుల్ అంటాం కదా, ఆ స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉంటుందంట. అది దాటేసి ఆ జడకండి ఒక్కసారి కక్షలో పడ్డామంటే బ్రహ్మాండంగా బండి సాగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, సో వీ నీడ్ టు హ్యావ్ డ్రీమ్స్. ఇక మూడో పవర్, ద ఫస్ట్ ద పవర్ ఆఫ్ ప్యాషన్ చూసాం కదా, ద పవర్ ఆఫ్ డ్రీమ్స్. నెక్స్ట్ సార్, నెక్స్ట్. సో ద పవర్ ఆఫ్ మైండ్ కూడా మనం చూసాం. ఏంటి? 2800 కోట్ల కంప్యూటర్లకి సమానమైనటువంటి శక్తి మనందరిలో ఉందన్నమాట. నేచర్ ఇచ్చే శక్తి అందరికీ ఈక్వల్గానే ఇస్తుంది. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నాకు టాలెంట్ ఉందా లేదా, శక్తి ఉందా లేదా అని వీ నీడ్ నాట్ వరీ. నేచర్ ఇచ్చేన్ని అందరికీ ఈక్వల్గానే ఇస్తుంది. ద పవర్ ఆఫ్ థాట్. థాట్కి అద్భుతమైనటువంటి పవర్ ఉంది. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ అంటాం కదా. ఒక సూత్రం ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ అని విన్నారా? లా ఆఫ్ అట్రాక్షన్, దాని మీద సీక్రెట్ అని ఒక డివిడి కూడా వచ్చింది. ఆస్ట్రేలియన్స్ నిర్మించారు. చాలా ఒక 2-3 వేల కోట్ల బిజినెస్ చేసింది అది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏమిటంటే, వాట్ యు థింక్ సో యు బికమ్. రోజులో నీ ప్రిడామినెంట్ థాట్స్ ఏవైతే ఉంటాయో అలానే నువ్వు అవుతావు అని. మీకు తెలుసు, న్యూస్ పేపర్స్లో, పుస్తకాల్లో కూడా వచ్చింది స్టోరీ. అమెరికాలో 2 బ్రదర్స్ ఉన్నారు. ఒకడు స్లమ్ ఏరియాలో ఉంటాడు, డ్రగ్ ఎడిక్ట్, రోజు పెళ్ళాన్ని కొడతాడు. ఇంకొక అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మంచి సోషల్ ప్రెస్టీజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. జర్నలిస్టులకి ఈ విషయం తెలిసింది, వెంటనే పరిగెత్తారు. చిన్నవాడి దగ్గర పోయారు. ఏమిటి మీ అన్న అట్లా ఉన్నాడు, మీరు ఇట్లా ఉన్నారు ఏమిటి అని అడుగుతాడు. ఏముంది సార్, మా నాన్న తాగుబోతూ, తిరుగుబోతూ, డ్రగ్ ఎడిక్టు, రోజు తాగొచ్చి తిరిగొచ్చి నన్ను మా అన్నని, మా అమ్మని రోజు కొట్టేవాడు. అలాంటి వాతావరణంలో పెరిగిన వాడిని ఇంతకంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నాడు. ఇక వీళ్ళు వెళ్ళారు, పెద్దవాడి దగ్గర పోయారు. పెద్దవాడి దగ్గర పోయి అడిగారు, ఏమిటంటే మీ తమ్ముడు అట్లా ఉన్నారు, మరి మీరు ఇట్లా ఉన్నారు, ఏమిటి డిఫరెన్స్ అంటే, మా నాన్నే అన్నాడు. అతను కూడా మా నాన్నే కారణం అన్నాడు. ఏమంటే, మా నాన్న తాగుబోతూ తిరిగిపోతూ రోజు మమ్మల్ని కొట్టేవాడు. అప్పుడే అనుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా నాన్నలాగా ఉండకూడదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మా నాన్నలాగా ఉండకూడదు అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నానని చెప్పాడు. సో చూడండి, ఎన్వైరన్మెంట్ వాజ్ సేమ్, కండిషనింగ్ వాజ్ సేమ్ కండిషనింగ్ వాజ్ దేర్. కానీ ఆ కండిషనింగ్ నుంచి బయటపడిగాడు. ఎలా? థాట్తోని. చిన్నవాడు నెగిటివ్గా ఆలోచించాడు, పెద్దవాడు పాజిటివ్గా ఆలోచించాడు. సో ఫ్రెండ్స్, మనకి బుద్ధుడు కూడా చెప్పాడు, మనం ఏదైతే ఆలోచిస్తామో మనం అలానే తయారవుతాము అని చెప్పేసి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా తయారవుతారు, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా తయారవుతారు. సో ఆలోచనలకి అంత పవర్ ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకసారి మానవ మస్తిష్కంలో, రెండోసారి బాహ్య ప్రపంచంలో. ఒకప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉండేది, ఈ ఆడిటోరియం ఉండేది కాదు, ఇక్కడ చెట్లు ఉండేవి. మరి స్వామీజీ స్వామీజీ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేశాడు. ఒక ఆర్కిటెక్ట్ చెప్తే ఆయన అంత డిజైన్ అంతా గీసిస్తే తర్వాత వర్కర్లు ఇటుకలు పెట్టి దీనికి ఇచ్చారు. ఒకప్పుడు ఈ ప్రపంచంలో విమానాలు ఉండేవి కావు. 1903కు ముందు ప్రపంచంలో విమానాలు ఉండేవి కావు. కానీ అంతకు ముందే 2-3 సంవత్సరాల నుంచి 2 సోదరుల మనసులో, మైండ్లో మాత్రం ఉండేవి, రైట్ సోదరులు. ఆ తర్వాత అవి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ మైకులు ఉండేవి కావు కదా. ఒక ఆయన మైండ్లో మాత్రం 1 సంవత్సరం పాటు, 6 నెలల పాటు ఉంది. ఆ తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. ఏది కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్, వన్స్ ఇన్ ద మైండ్, దెన్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. ఆ ఫస్ట్ క్రియేషన్ మనం చేసుకోగలగాలి. ఆ ఫస్ట్ క్రియేషన్, యువర్ థాట్స్. మీ థాట్స్ని బట్టి ఆ ఫస్ట్ క్రియేషన్ తయారవుతుంది. మీరు నెగిటివ్గా ఆలోచిస్తారా, పాజిటివ్గా ఆలోచిస్తారా, ఎలా అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో యువర్ థాట్స్ హ్యావ్ ట్రెమండస్ పవర్. అసలు నిజం చెప్పాలంటే, థాట్ ఈస్ ద ప్రికర్సర్స్ టు యాక్షన్ అంటారు. ఒక పని జరగాలి అంటే ఆ పని జరగడానికి కారణం ఎవరు? ఆ పని కంటే ముందు వచ్చేది ఏది? థాట్ వచ్చిన తర్వాతనే యాక్షన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, the next part, can you see the power of belief?
ఇవన్నీ ఉంటాయి. చాలామంది మంచి డ్రీమ్స్ కంటారు, కలలు కంటారు, మంచి ప్యాషన్ ఉంటుంది. తర్వాత బాగా ఊహించుకుంటుంటారు, రోజు పిచ్చికారులు తిరుగుతున్నట్టుగా, ఎక్కడో అమెరికాలో పనిచేస్తున్నట్టుగా బ్రహ్మాండ ఊహలు కూడా ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు అనుమానించుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డౌట్ పడుతూ ఉంటారు. ఇది నా వల్ల అవుద్దా? ఈ సూత్రాలన్నీ అందరికి అప్లై అవుతాం, కానీ నాకు కాకపోవచ్చు, నేను ఆమె పెక్యులియర్ పర్సన్, ఇలా వాళ్ళని వాళ్ళు డౌట్ చేసుకుంటూ ఉంటారు. డౌట్ అనేది బ్లాక్ పెయింట్ లాంటిదండి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పెయింట్ ఉంది, అక్కడ వైట్ పెయింట్ ఉందండి. మీరు గ్రే పెయింట్ తయారు చేయాలి. గ్రే పెయింట్ తయారు చేయాలి అంటే గ్రే పెయింట్ తయారు చేయాలి అంటే ఎట్లా తయారవుద్ది? వైట్లో కొంచెం బ్లాక్ వేస్తే మొత్తం అక్కడ ఒక పేపాడు, పెద్ద పేపాడు వైట్ పెయింట్ ఉంది, దాంట్లో అంతా 2 స్పూన్లు 4 ఒక గంట దాంట్లో వేస్తాం అనుకోండి, మొత్తం కూడా గ్రేగా మారుద్ది. ఇక్కడ ఒక పేపాడు బ్లాక్ పెయింట్ ఉంది, దీన్ని గ్రేగా మార్చాలి. అంత వేస్తే అంత వైట్ తీసుకొచ్చి దాంట్లో వేస్తే అయిపోద్దా? కాదు. ఎంత కావాలి? కాదు. నెగిటివ్ థాట్ అనేది ఏమిటి? బ్లాక్ పెయింట్ లాంటిది. అంత పెద్ద పేపర్ని ఏం చేశారు, ఒక 4 స్పూన్లు ఏమైపోయింది? అది గ్రే అయిపోయింది. అంటే మార్చేస్తుంది అనమాట. కాబట్టి మనం సెల్ఫ్ డౌట్ అంటే మన మీద మనకి డౌట్ ఉండకూడదు. ఒకసారి అమెరికాలో ఒక ఆవిడ కడుపు నొప్పితోని బాధపడుతుంది. ఆవిడ వెళ్ళని డాక్టర్ లేడు, ఆ వాడని మందు లేదు, అయినా కూడా కడుపు నొప్పి తగ్గలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన తానా సభలప్పుడు అక్కడ వెళ్ళాడు అమెరికా. ఆవిడ ఎవరో ఒక సభలో పరిచయం చేస్తే ఆవిడ తన బాధ గురించి చెప్పుకుంటుంది. అప్పుడు నేను సలహా అమ్మ, కాలిఫోర్నియాలో మా ఇండియన్ డాక్టర్ ఒకడు ఉన్నాడు, వాడిని ఎందుకు కలవకూడదు, మంచి దిట్ట. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, చిత్తూరు ఆయన న్యూరో సర్జన్, వరల్డ్ ఫేమస్ లాగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలవండి అని. ఆవిడ ఇంటికి వచ్చి తన రిపోర్ట్లన్నీ తీసుకొని అడ్రస్ తీసుకొని వచ్చేసి డాక్టర్ గారిని వెళ్ళి కలిసింది. రిపోర్ట్లన్నీ చూపిస్తే ఆయన 30-40 రిపోర్ట్లు చూసి అంతా బాగానే ఉందని నిర్ధారించుకుంటాడు. అప్పుడు ఆవిడని అడుగుతాయి, ఏమా మీ కడుపు నొప్పి కారణం ఏమిటి అని చెప్పేసి ఆవిడని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఉంటుంది, సార్ నా పొట్టలో పాము ఉంది. చాలా చక్కగా చెప్పారు. 10th క్లాస్ చదివేటప్పుడు పెళ్లి చేసుకుంటే ఎవరు దొరుకుతారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ దొరుకుతాడు. వాడికి ఏం సంపాదన శక్తి ఉంటుంది? జీవితంలో ఏమి ఎంజాయ్మెంట్ ఉంటుంది? అంటే రోజు తినడానికి కూడా తిండికి ఇబ్బంది పడేటప్పుడు ఇంకా మరి వాళ్ళు ఏమి ప్లేసులు చూస్తారు, ఏమి కబుర్లు చెప్పుకుంటారు. ముందు ఆకలి వాడికి ఏముంటుంది? అదే డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిగ్రీ అయిన తర్వాత చేసుకుంటే ఎవరి గురించి ఆలోచిస్తారు? డిగ్రీ అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. పీజీ అయిన తర్వాత చేసుకుంటే పీజీ అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కాబట్టి మన ఫోకస్ చదివేటప్పుడు దాని మీద ఫోకస్ అనేది దేని మీద అయితే ఉండాలో దాని మీదనే ఉండాలన్నమాట. రెండో దాని మీద పోకూడదు. ఇప్పుడు దీంట్లో ఇది రిమోట్, దీంట్లో బ్యాటరీలు ఉన్నాయి. ఎంత ఉంటాయండి? అవి ఎంత ఉంటాయి. ఆ బ్యాటరీలకి ఒక చిన్న బల్బు కూడా వెలగదు దీంట్లో ఉన్న బ్యాటరీలకి. కానీ దీన్ని ఇక్కడ నొక్కితే ఆ కంప్యూటర్లోకి దీంట్లోంచి ఒక కిరణం వస్తుంది. ఆ కిరణం ఎంత చిన్న కిరణం అంటే కంటికి కూడా కనపడినంత చిన్న కిరణం. అది పోయి దాంట్లో కంప్యూటర్ని తాకి దాంట్లో ఉన్న ఒక మరణ తిప్పటం వల్ల స్లైడ్ మారిపోద్ది. చిన్న కాంతి కిరణం. మరి ఇంత పవర్ లైట్లు ఇక్కడ ఉన్నాయి, కానీ అవి ఏమి చేయలేకపోతున్నాయి. ఎందుకని? ఈ ట్యూబ్ లైట్ నుంచి వచ్చే కాంతి అంతా కూడా అటు ఇటు స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడ పోతుంది కాంతి? ఆ చివరి రూము, ఆ చివరి వరకు, కార్నర్ వరకు పోతుంది. లైట్లన్నీ పనిచేసేది ఒకటే ఉంచామనుకోండి, ఆ చివరి కూడా మనకి లైట్ కనపడుతుంది కొంత, అంటే దీని అక్కడ దాకా పోతుంది. కానీ ఈ లేజర్లో నుంచి వచ్చేది, ఈ దీంట్లో నుంచి రిమోట్ నుంచి వచ్చే కిరణం ఏమిటో తెలుసా? నేను ఇటు పెట్టినా కూడా అటు పోయి అంటే ఇక్కడికే వస్తుంది. దీని గురంతా కూడా ఎక్కడ ఉంటుంది? సెన్సర్ ఎక్కడుందా చూసుకుంటుంది అనమాట. ఇక్కడ సెన్సర్ ఉంది. నేను ఇటు పెట్టినా కూడా ఆ కిరణం ఇటు చూసి మళ్ళీ వెనక అనుకుని వచ్చి దీన్ని తగిలిద్ది అనమాట. ఇటు పెట్టేసినా కూడా అది ఇటే వస్తుంది అనమాట. మొత్తం దాని ఫోకస్ అంతా కూడా ఆ కిరణం ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? సెన్సర్ ఎక్కడుందా అని. మీ టీవీలు కూడా మీకు అంత అనుభవం కదా, చిన్న కాంతి కిరణం దాని నుంచి వచ్చేది, దానికి ఎంత పవర్ ఉంది. అదే ఈ కాంతిని అంతా కూడా అలా ఫోకస్గా మారిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కూడా 2800 కోట్ల కంప్యూటర్లకు సమానమైన శక్తి ఉంది, కానీ మన ఫోకస్ లేదు. ఏది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఒకే దాని మీద, ఒక ప్యాషన్తో ఒకే విషయం మీద మనం కొంతకాలం 2 సంవత్సరాలు ఉంటే చాలా అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఏది చేసినా కూడా దాని మీదనే మనసా వాచ కర్మణ, అంటే యువర్ థాట్స్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్స్, దే షుడ్ బి యూనిఫైడ్. దేర్ షుడ్ బి యూనిఫికేషన్ ఆఫ్ యువర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్. మీ ఆలోచనలు అదే ఉండాలి. ఆలోచనలో మీకు ఆ గోలు గుర్తుకు రావాలి. ఎవరితో మాట్లాడినా కూడా ఆ గోల్ గురించి మాట్లాడాలి. మరి మీరు చేసే పనులు కూడా దేని గురించి? నేను చెప్పానే, నేను ఆ పిచ్చివాడి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాను అనేది. నా ఆలోచనలన్నీ కూడా పుస్తకం గురించే ఉండేవి.
మా ఇంటికి ఎవరిని వస్తే వాళ్ళందరితో కూడా ఏం మాట్లాడేవాడిని, పుస్తకం గురించి. చదువు రాని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడేవాడిని. కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మా ఊరు నుంచి, వాళ్ళతో కూడా పుస్తకం గురించి మాట్లాడేవాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చెప్తున్నాళ్ళు విందామని, మరి గెస్ట్లుగా వచ్చారు కదా అంటే బాగోదని వినేవాడు. అంటే మాటలు అవే ఉండేవి, థాట్స్ అవే ఉండేవి. తర్వాత యాక్షన్స్, ఇది చేసే పని రాయటం, లేకపోతే చదవటం, లేదా డిస్కషన్ చేయటం. ఇప్పుడు ఎవరైనా విశ్వనాథ్ సార్ లాంటి వాళ్ళతోనే ఫోన్లో చేసి, సార్ ఇది ఎట్లా అయిందని వాళ్ళతోని డిస్కషన్ చేయటం. ఏది చేసినా థాట్లన్నీ అవే. ఎవరైనా వస్తే మాట్లాడేది దాని గురించే. మళ్ళీ చేసే పనులు కూడా దేని గురించి ఉన్నాయి, దాని గురించి ఉన్నాయి. మనసా వాచా కర్మన అంటే ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇది ఏదైనా సరే, దేంట్లోనైనా సరే అది మన సొంతం అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫోకస్ లేకుండా చేస్తే దానివల్ల మనకు రిజల్ట్స్ అనేది, చాలామంది కష్టపడతారు కానీ ఫోకస్ ఉండదు. ఈ చదువు టైంలో చదవకుండా రకరకాల విషయాల మీద ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. చాలామంది నేను పలానా ఫ్యాన్ అని లేకపోతే సినిమా టికెట్ పోయి క్యూలో చనిపోయాడు ఒక ఎంసీఏ చేసే విద్యార్థిని, చదివితే ఎంత బాధగా ఉంటుంది. అవన్నీ ఏమిటి, రియల్ లైఫ్ అవన్నీ ఒట్టుటి. వాడు హిమాలయ పర్వతం ఎక్కినట్టు చూపిస్తాడు. వాడు హిమాలయ పర్వతం కాదు, లిఫ్ట్ లేకపోతే ఒక ఫస్ట్ ఫ్లోర్ ఎక్కలేడు. అది ఒట్టొట్టిగా చేసేది. ఒకసారి మన వాజ్పేయి గారి టైంలో కార్గిల్ యుద్ధం వచ్చింది. మన సైనికులు చాలామంది క్షతగాత్రులయ్యారు. శ్రీనగర్ హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు పూజా బాత్ర అనే అమ్మాయి, సినిమా అమ్మాయి వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించి వచ్చేటప్పుడు బయట జర్నలిస్టులు పట్టుకున్నారు. పట్టుకొని, ఏమ్మా మీరు వాళ్ళని చూసి వస్తున్నారు కదా, సైనికులు పరామర్శించి ఏమనిపించిందంటే, నేను ఈ రోజున చూసి వచ్చింది డమ్మీ హీరోలను కాదు, రియల్ హీరోస్ని చూసి వచ్చాను అన్నది. రోజు ఏమిటి, వాడు పట్టుకుంటాడు, ఆ గన్ను కూడా మోయలేడు, ఆ ప్లాస్టిక్ గన్ను పెట్టాలా, అది ఎక్కువ బరువు ఉంటే మళ్ళీ మోయలేడు. ఆ చెట్టు ఎక్కినట్టు వాడు పళ్ళు వాడిది కాదు, వాడు జుట్టు వాడిది కాదు, ఆ రంగు వాడిది కాదు, మరి మాట వాళ్ళది కాదు. ఇన్ని చేసుకుంటే ఇంకే ఆయన అచీవ్మెంట్ ఏం చెప్పండి. దాన్ని ఎవరో దాన్ని చూసి మనం మురిసిపోవటమా? కాబట్టి రియల్ లైఫ్ వేరు, ఆయన సినిమాల్లో ఉన్నట్టుగా ఉండదు. మీకు సిస్టర్స్ ఉన్నారా, బ్రదర్స్ ఉన్నారా? ఓకే, రైట్. మీరు సినిమాలు ఏం చూపిస్తారు, పెళ్ళి అనంగంలోనే వాళ్ళు వెంటనే ఒక పార్కులో పరిగెత్తుతారు కదా, పోయి ఒక పాట పాడి వస్తారు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, మీ పెద్దవాళ్ళు, మీ బ్రదర్కో సిస్టర్కో, వాళ్ళు ఎప్పుడైనా పాట పాడారా? మరి మనం ఏ సినిమాను చూడ, పాట లేని సినిమా నాకు ఏదైనా చూపించండి. హిందీ అయినా, తెలుగు అయినా, ఏ కన్నడ అయినా, మరాఠీ అయినా, మరి పాట ఉంటుంది కదా. పెళ్ళి అనంగంలోనే కంపల్సరీగా పాట ఉండాలి. మరి మనకి మరి నిజ జీవితంలో పాట లేదు. మీ ఊళ్ళో సార్, మీ ఇంట్లో కాదు, మీ పక్కింట్లో చూసారు కదా, మీ ఊళ్ళో ఎవరన్నా పాడారు అట్లా? అదేమిటి సినిమా అంటే, మనం ఈ రియల్ వరల్డ్ మర్చి కాసేపు ఊహాలోకంలో ఉండాలి. ఫర్గెట్ఫుల్నెస్ కావాలి మనిషికి. ఎప్పుడు కూడా ఆబ్లివియన్ అంటాం, మర్చిపోవాలి, తను చేస్తున్న పని మర్చిపోవాలి. దానికోసం రకరకాల ప్రక్రియలు ఉంటాయి. దాంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక మీడియం, దాన్ని అంతవరకు తీసుకోవాలి. కానీ దాంట్లో హీరోయిన్తో పాట పాడాడు కాబట్టి నేను కూడా పాట పాడతానంటే ఈ జీవితంలో ఎక్కడ పాడాలి, బాత్రూంలో పడుకోవాల్సిందే. కాబట్టి ఏది వాళ్ళ సినిమాలు చూపిస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి, హ్యాపీ డేస్ లేకపోతే గోల్డెన్ డేస్ అని, కప్ కాఫీ లేకపోతే ఇంకోటి, ఒక కప్పు 10 కప్పులు కాఫీ చేసుకుని తాగలను. సో ఈ టైంలో మనం అవన్నీ చూసి వేస్ట్ చేసుకుంటే ఏమిటి ఇబ్బంది పడాలి. అదేంటంటే సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ తీసుకోవాలి. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్. ఇప్పుడు ఫైట్ చేస్తుంటారు, నేను కూడా సినిమాలు బాగా చూసేవాను ఒకప్పుడు. కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆ ప్రాంతంలో కూర్చోరికి కొన్ని చూస్తుంటే ఎంత కొడుతుంటాడు అందరినీ, వెనక కూర్చొని కూడా తొమ్మిది అంటాడు. వాడికి వెనక కూడా ఎట్లా కనపడతాడు నాకు అర్థమయ్యేది కాదు. ఇటు కొట్టాడు బాగానే బలం ఉంది, గజబల్డు, భీముడు ఇలాంటి వాళ్ళని అనుకునేవాడిని హీరోని. కానీ వీడు వెనకతో నేత్రం ఎట్లుండేదో అర్థమయ్యేది కాదు. ఇదంతా అవి తొట్టే బుస్సులు వేయని అనుకునేవాడిని అనమాట. అప్పుడు మానేశాను. మళ్ళీ తర్వాత మా గురువు గారు చెప్పారు, సినిమాలు చూడాలి, అదొక ఆర్ట్, దాంట్లో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక సినిమా తీయాలంటే తపస్సు లాంటిది, 300 మంది ఆర్టిస్టులు పనిచేస్తే కానీ సినిమా తయారు కాదు, నీకు కావాల్సింది తీసుకుని మిగతా వదిలేవన్నారు. అప్పటి నుంచి మళ్ళీ సినిమాలు చూస్తున్నాను అనమాట. అది కావాల్సిన వరకే తీసుకోవాలి, అంతేగాని అక్కడ వాళ్ళు హీరోయిన్ చేసి అట్లా చేస్తామని అది లైఫ్ కాదు. అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్, అది గుర్తుపెట్టుకోండి. సినిమా వాళ్ళందరూ తీసుకోండి, వాళ్ళంతా నిజ జీవితంలో చూడండి, హీరోలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వాళ్ళ జీవితాల్లో ఎవరైనా పెళ్లి చేసి ఈ ప్రేమ అని లేదా దోమ అని స్తంభం వ్యక్తి పెళ్లి చేసుకున్నారా? జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అవుతుంది, హాయిగా తల్లిదండ్రులు అమ్మాయిని చూసేసి ఇంటర్మీడియట్ చేసుకుంటారు లేదా, అన్ని అరేంజ్డ్ మ్యారేజ్ కదా. వీళ్ళందరూ చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరూ చూడండి, వాళ్ళంతా మామూలుగా చేసుకుంటారు. ఇదంతా ఒకటి సినిమాలోనే, వాళ్ళు కూడా పాటించరు. కాబట్టి అట్లా జరగాలి అని అనుకుంటే చాలా ఇబ్బందులు పాలవుతాం, గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, సో ఇవన్నీ కూడా మనం డీట్రాక్ చేస్తాయన్నమాట. కాబట్టి అవి లేకుండా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు
నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా, గంపా నాగేశ్వరరావు గారు మీరు ఫోన్ చేస్తే ఒకటే జననం ఒకటే మరణం అని ఒక 5-6 ఏళ్ళ నుంచి అది పాడిన గగురు పాటు వస్తుంటుంది అనమాట ఆ పాట. మీరు కూడా కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. పొద్దున ఆయన ఫోన్ చేయడం ఒకటే జననం ఒకటే మరణం అని అంటే ఏంటి, ఫోకస్ మొత్తం కూడా దాని మీదనే ఉండాలన్నమాట. సో ఆ ఫోకస్ ఉన్నప్పుడు సక్సెస్ విల్ బి యోర్స్. ఫోకస్ ఆన్ సక్సెస్, సక్సెస్ విల్ ఎంబ్రేస్ యూ. ఫ్రెండ్స్, నెక్స్ట్ పవర్, ద పవర్ ఆఫ్ డిసిప్లిన్. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ ఉందండి. ఈ వాటర్ నేను ఇక్కడ పోసాననుకోండి, ఏమవుతుంది, నీళ్ళు అటు ఇటు స్ప్రెడ్ అయిపోతాయి. ఇదే వాటర్ని ఒక ట్యూబ్లో పోసాననుకోండి, ఆ ట్యూబ్ కొన్న గోడలు ఆ వాటర్ని నియంత్రించి ఎటు పోకుండా డిసిప్లిన్ చేసి, వాటర్ని డిసిప్లిన్ చేసి ముందుకు పోయేటట్టుగా చేస్తాయి. ఒక నది ఉంది. నది ఏమిటి? దట్ ఇస్ ద హీప్ ఆఫ్ మాస్. వాటర్ అంటే ఏమిటి? వాటర్ ఏమిటి? నది అంటే వాటర్. వాటర్ అంటే ఏమిటి? హీప్ ఆఫ్ మాస్. అటు దానికి ఏముంటుంది, ఇటు అటు గట్లు ఉంటాయి. ఆ 2 గట్లు ఎవరుకోండి, ఆ నీళ్ళని ఏమవుతాయి, అటు ఇటు స్ప్రెడ్ అయిపోతాయి. ఆ గట్లు ఏం చేస్తాయి, వాటిని ఆ వాటర్ని డిసిప్లిన్ చేసి ఒక గమ్యస్థానానికి చేరుస్తాయి. మనం పంటలు పండించుకోవడానికి, తాగునీటికి, సాగునీటికి అన్నిటికీ వాడతాం. అలానే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ ఛానలైజ్ చేసుకోవాలి, డిసిప్లిన్ చేసుకోవాలి. డిసిప్లిన్ చేసుకోకపోతే అవంతా కూడా వృధాగానే పోతాయి. ఇప్పుడు నయాగరా జలపాతాలు ఉన్నాయి కదా, ఎంత ఫోర్స్ నుంచి అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది. దాన్ని ఏమిటి, ఆ కొండలు వాటన్నిటిలోని స్వరంగాల్లో తీసుకుపోయి అక్కడ టర్బైన్ పెడితే, అంటే వాటి డిసిప్లిన్ చేసి ఒక చోట తీసుకుపోతారు. అక్కడ పెద్ద టర్బైన్లు తిరిగి అక్కడ ఎంతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. అక్కడ వాటర్ని వదిలేసారు, వాటి ఇష్టం వచ్చి కొనిచ్చారనుకోండి, అక్కడ అంత ఫోర్స్తో వచ్చేది కూడా వృధాగా పోతుంది అనమాట. మనలో కూడా అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వాటిని మనం డిసిప్లిన్ చేసుకోవాలి, అంటే వాటిని నియంత్రించుకోవాలి. డిసిప్లిన్ చేయడం అంటే ఏమిటి? నియంత్రించుకోవాలి. మన మీద మనకి నియంత్రణ అనేది కావాలి. ఎంతకాలం కావాలి? కొంతకాలం. సక్సెస్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకి యూ కెన్ లివ్ యాజ్ యూ వాంట్. ఇవన్నీ కూడా పక్కన పెట్టేయచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి చాలామంది విద్యార్థులు ఏమంటుంటారంటే, నాకు చదవటానికి మూడ్ రావట్లేదు, మా నాన్న చాలా కష్టపడి నన్ను చదివిస్తున్నాడు, నాకు తెలుసు అందరికంటే ఎక్కువ చదవాల్సిన బాధ్యత నా మీదనే ఉంది, నేను చదువుదాం అనుకుంటాను కానీ చదవబుద్ధి కావట్లేదు, ఐ డోంట్ ఫీల్ లైక్ రీడింగ్, మరి ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, నాయన నువ్వు మూడు కోసం ఎదురు చూస్తే అది వస్తుందనే గ్యారంటీ లేదు. ముందు పని మొదలుపెట్టు, అప్పుడు మూడు వచ్చేస్తుంది. అర్థం కాలేదా? ఆయన కాలేదంటున్నాడు. డిసెంబర్లో చెప్తాను, డిసెంబర్లో హైదరాబాద్లో చాలా చలిగా ఉంటుంది. మీరు మార్నింగ్ 5 o'clock మన గంపా గారిని కలవాలి. ఆయన మీకు ఏదో ఉద్యోగం ఇప్పిస్తున్నారు, ఆయనకున్న కాంటాక్ట్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. సో మీరు టైం అంటే టైం ఆయన చూస్తారు కదా, 1 నిమిషం అయినా కూడా గెట్ అవుట్ అంటాడు అనమాట, రానివని అంటాడు. కాబట్టి కరెక్ట్గా 5 o'clock ఆయన ఇంటి దగ్గర ఉండాలి. మీరు అంటే మీ ఇంటి దగ్గర కనీసం 4 స్నానం చేయాలి కదా. 4 లేచారు, బ్రషింగ్ అయిపోయింది, ఇక స్నానం చేద్దాం అనుకుంటారు. చలి, దుప్పట్లో వెచ్చగా ఉంది, బయట చలిగా ఉంది, ఇంట్లో గీజర్ లేదు, హీటర్ లేదు, గ్యాస్ అయిపోయింది, ఇంకా చన్నీళ్ళతో చేయాలి. బాత్రూంలోకి పోయారు, బట్టలు ఇప్పారు, బకెట్ నీళ్ళు పట్టుకుని మగ్గులో తీసుకొని 3 వస్తే పోద్దామని చూస్తున్నారు. నిమిషం చూసారు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిమిషాలు అయిపోయింది, కానీ 3 జాడు ఎక్కడ లేదు. ఇక అప్పుడు ఏమనుకున్నారు, ఈ 3 వచ్చేటట్లేదని గట్టిగా కళ్ళు మూసుకొని ఒక మగ్గు పోసేశారు. అప్పుడు 3 పరిగెత్తుకుంటూ వచ్చింది. 2వ మగ్గుకి 3 ప్రాబ్లం లేదు, 3వ మగ్గు అసలే లేదు, 4వ దానికి అసలు లేదు, 5వ దానికి అసలు 100 మగ్గులు పోసేశారు. కాబట్టి ప్రాబ్లం అంతా ఇక్కడ మొదటి మగ్గుకే. అంటే డిసిప్లిన్ ఎక్కడ అవసరం అవుతుంది మనకి? మొదటి మగ్గుకే, ఆ స్టార్టింగ్కే అవుద్ది. ఫ్రెండ్స్, ఒక రాకెట్ని, ఒక స్పేస్ షిప్ని ఆకాశంలో పంపించినప్పుడు, అంతరిక్షంలో పంపించినప్పుడు దాని ఎనర్జీలో 80% ఎనర్జీ 15% జర్నీకి ఖర్చు అయిపోతుంది. మొదటి 15% జర్నీకే 80% ఇంధనం, దాంట్లో పోసిన ఇంధనం ఖర్చు అయిపోతుంది. మిగిలింది ఎంత ఉంది ఇంకా జర్నీ? 85% జర్నీ ఉంది. దానికి మిగిలిన పెట్రోల్ ఎంత? 20% చాలు. ఆ 20%తోనే లక్షల కిలోమీటర్లు పోగలుగుతుంది. ఎందుకని? గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ పుల్ దాటి ఒకసారి ఆ కక్షలో పడ్డదనుకోండి, స్పేస్లో ప్రవేశించింది అనుకోండి, అప్పుడు లిటిల్ ఫ్యూయల్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. కాబట్టి మనకు కూడా ఏమిటి, మొదట్లోనే మీరు బాత్రూంలో టైం పెట్టుకుని పోతే అరగంట పట్టింది మొత్తం, కానీ 10 నిమిషాలు ఎక్కడ వేస్ట్ చేస్తారు? మొదటి మొక్కు కోసమే. మొదటి మొక్కు పడతారు, 2, 3కి ఎక్కువ టైం తీసుకోవాలి. సో కాబట్టి ఆ స్టార్టింగ్లో ఏం చేయాలి, మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవాలి, నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ అనేది లేకపోతే మన జీవితంలో ఏమీ సాధించదు. దాన్ని డిసిప్లిన్ అంట, పవర్ ఆఫ్ డిసిప్లిన్.
ఇంకెన్ని పవర్లు ఉన్నాయంటావా? మొత్తం 9 చెప్పానుగా, ఎప్పుడైపోద్ది అంటున్నాడు. ఉం? ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? 7 పవర్లు అయిపోయినాయి. అంటే ఇంకెన్ని మిగులుతాయి న్యాచురల్గా? 8 అయిపోయినాయా? ఓకే. ఇది లాస్ట్ది, అంటే లాస్ట్ బట్ వన్, ద పవర్ ఆఫ్ లవ్. మరి దాని శక్తి మీకు తెలిసిందే కదా. దేన్నైనా ఇష్టపడితే, నేను చెప్పాను ఏది, నేను నా పుస్తకాన్ని ఇష్టపడ్డాను కాబట్టి ఏమొస్తుంది? ప్యాషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. అట్లా ఒక వ్యక్తిని ఇష్టపడ్డా, ఒక పుస్తకాన్ని ఇష్టపడ్డా, ఒక వృత్తిని ఇష్టపడ్డా, దాంట్లో అద్భుతాలు జరుగుతాయి అనమాట. ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయిలది కాదు. ప్రేమ అనేది దేని మీద ఉండాలి? మనకి చేసే వృత్తి మీద ఉండాలి. ఏ పని చేసినా కూడా దాని మీద ప్రేమ అనేది ఉండాలన్నమాట. సో ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి, మీరు బాగా రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం మంచిది కాదు. నేను అంటే కాస్త మరి నా వయసులో మీరు సగం కాబట్టి, మీరు అంతా కూడా ఇప్పుడు అంతా లేటెస్ట్ లెబొరేటరీస్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు. 9 వచ్చి ఉండాలి, చూడండి, లెక్క పెట్టండి. 9 వచ్చినాయా? సో ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి కాలయముడు ఉన్నాడు కదా, కాలాన్ని 8 అంటే 8కి అయిపోవాల్సిందే, లేకపోతే దింపుకొని పోతాడు అనమాట ఆయన. సో ఫ్రెండ్స్, మరి మనం నోయింగ్ ఈజ్ నోయింగ్, డూయింగ్ ఈజ్ డూయింగ్ కదా. మనం చాలా మాట్లాడుకున్నాం. ఇక వీటన్నిటిని దేంట్లోకి తీసుకురావాలి? యాక్షన్లోకి తీసుకురావాలి. గాంధీ గారు అంటారు ఒకసారి, వాట్ ఎవర్ యూ హియర్, రీడ్ ఆర్ లెర్న్, థింక్ ఓవర్ ఇట్, డిజెస్ట్ ఇట్, మేక్ ఇట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటాడు. మీరు ఏది విన్నా, చదివినా, నేర్చుకున్నా దాని గురించి ఒకసారి ఆలోచించండి, బాగా చేసుకోండి, అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోండి అన్నాడు. జీవితంలో అంతర్భాగం కావడం అంటే ఏమిటి? మీరు పొద్దున్న లేస్తారు, లేచిన తర్వాత ఈరోజు బ్రష్ చేసుకోవాలని ఆలోచిస్తారా? ఆటోమేటిక్ బ్రష్ అయిపోతుంది. ఈరోజు స్నానం చేయాలని ఆలోచిస్తారా? లేదు, అంతర్భాగం అయిపోయింది. ఈరోజు నిద్రపోవాలా వద్దా అని ఆలోచిస్తారా? లేదు, జీవితంలో అంతర్భాగం అయిపోయింది. సో అలానే కొన్ని థింగ్స్ ఏం కావాలి జీవితంలో అంటే మనం నేర్చుకుని, ఇప్పుడు మీరు వాటిలో ఏదైతే పనికి వస్తా అనుకుంటున్నారో వాటన్నిటిని ఈరోజు 15 రోజుల కోర్సు కదా ఇక్కడ, మీకు పనికొచ్చే విషయాలన్నింటిని కూడా ఏం చేయాలి? జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలి. జీవితంలో ఆటోమేటిక్గా సూత్రాలు కలవు, అవి వచ్చేయాలి. ఒకసారి రిలాక్స్ అవుదాం మనం. ఓకే, మీరంతా కూడా యూ హ్యావ్ టు స్నాప్ యువర్ ఫింగర్స్. రెడీ? సిట్ స్ట్రైట్. ఈ ఆక్యుప్రెషర్ ఉంటుంది కదా, రెడీ, స్టార్ట్. స్నాప్ యువర్ ఫింగర్స్, లుక్ ఎట్ మీ. కెన్ యూ సీ మీ? గట్టిగా. ఇప్పుడు మీరంతా కూడా ఒక్కసారి మీ ముక్కు పట్టుకోండి. ముక్కు. నిన్న ఎండమూరి చేయించారు కదా, ఆయన చిన్ పట్టుకోమని అంటే మీరు బుగ్గలు పట్టుకున్నారు, చీక్స్ పట్టుకున్నారు. సేమ్ అదే నిన్న గుర్తుందా లేదని అంటే ఓకే, కొంతమంది అన్న యువర్ అలర్ట్. ఓకే, నిన్న మొత్తం దాదాపుగా 100% అట్లే చేశారు, కానీ ఇవాళ కొంత బెటరే, పర్వాలేదు. ఇప్పుడు మీరు చూసారా, నిన్న చేసి ఇంత చేసినా కూడా నేను ముక్కు పట్టుకోండి అంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడాల. నువ్వు తెలుగులో ముక్కు పట్టుకోండి అంటే ఏం పట్టుకున్నారండి మీరు? ఆమె చెప్పలేదు. ఎందుకని? నేను మాటల ద్వారా చెప్పాను, చేతల ద్వారా చెప్పాను. మీరు నా మాటలకు ప్రభావితులయ్యారా, చేతలకు ప్రభావితులయ్యారా? చేతలకు ప్రభావితులయ్యారు. కాబట్టి మనం మాటల మనుషులుగా మిగిలిపోకూడదు, చేతల మనుషులుగా చావదేలాలి. సో ఫ్రెండ్స్, మరి నాగేశ్వరరావు గారు ఐ థింక్ 1998-9లోని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అప్పుడు 25 మందితోని మొదట్లో ఉండేది. ఆ తర్వాత రకరకాల వెన్యూలు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పెట్టారు, తర్వాత వైస్ హాస్టల్లో పెట్టారు, రకరకాల వెన్యూస్లో మారుకుంటూ అది దినదినం ప్రవర్తమానం అవుతూ మరి ఇవాళ దాదాపు 1000 మంది వచ్చారు. మరి ఆయన 10 సంవత్సరాల నుంచి కూడా ఆ తరగని ఉత్సాహంతోనే ఈ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. మరి రోజు ఉండాలి కదా ఆయన. వీళ్ళందరూ మాలాంటి వాళ్ళందరితో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాలి, అందరూ కోఆర్డినేట్ చేయాలి కదా. మిమ్మల్ని నన్ను కలుసుకోవడానికి కారణమైనటువంటి నాగేశ్వరరావు గారిని, వారి బృందాన్ని మనం ఒక్కసారి మరి చప్పట్ల ద్వారా అభినందించాలి కదా. రైట్. సో ఇంతసేపు ఇంత ఓపికగా మరి శార్దూల గర్జనం, స్వరకోకిల
మన మేడం గారు రాయ్, సుమితా రాయ్ గారు స్వరకోకిల మాట్లాడారు. తర్వాత స్వామీజీ శార్దూల గర్జనం చేశారు. ఆ తర్వాత నేను చెప్పింది కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్తో ఉన్నారంటే నిజంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మరి దానికి ఇంకా నేను ఒక్కటే వచ్చాను, నాతో పాటు కారు పుస్తకాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం మాకు ఇచ్చి మాకు నవరత్నాలు ఈరోజు అందించారు. 9 పాయింట్స్ ఫర్ సక్సెస్ నవరత్నాలు అందించిన మన వర్లు గారికి ధన్యవాదాలు.